ఇప్పుడు ఈ ఆదాయం వచ్చిన దాన్ని దేనికి ఉపయోగిస్తున్నారు అసలు? అసలు ఇప్పుడు 5% అంటున్నారు. 5% వేసుకున్నా 100 కోట్లు నిజంగా జరుగుతుంటది ఇక్కడ క్లబ్ లో. 100 కోట్లు అంటే 5% ఎంత అవుతుంది? అంతే 100 కోట్లు అంటే 50 కోట్లు అవుతుంది. 5% అంటే అంతే 5 కోట్లు 5 కోట్లు అవుతుంది. 5 కోట్ల రూపాయలు వస్తుంది ప్రాఫిట్ నాకు తెలిసి. అంటే వాళ్ళు చూపిస్తుందే మనం, కానీ చూపెట్టింది క్యాష్ కాబట్టి కరప్షన్ చేసి వాళ్ళు 2 కోట్లు 3 కోట్లు చూపెడతారు. అంటే మిగతాదంతా ఇప్పుడు ఉన్నటువంటి టీం అంతా తినేస్తారా? అంటే కదా మరి ఇప్పుడు ఎంత తక్కువ అయినా అది తినేస్తున్నారు లేదు ఉన్నది అది మనం ప్రూవ్ చేయడానికి సరిపోం. ఎందుకంటే వాళ్ళ అకౌంట్స్ లో వాళ్ళు క్యాష్ తెచ్చి కట్టేస్తున్నారు, వాళ్ళు నమ్మిస్తున్నారు, వాళ్ళు ఎంత తినేస్తారు వాళ్ళు తినేస్తారు. వాళ్ళు బుక్ లో చూపించింది 1,85,00,000. ఇంకోటి మాట్లాడుకుందాం శివాజీ గారు. బ్యాంకులో ఒక సొసైటీ యాక్ట్ ప్రకారం, సొసైటీ నామ్స్ ప్రకారం ఎమిడిమెంట్స్ లేకుండా ఇవ్వకుండా ప్రతి ఇయర్ అప్పచెప్తున్నారు. అది కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటున్నారు, గవర్నమెంట్ బ్యాంక్ అంటున్నారు. ఆ బ్యాంకులో అవి ఏమి ఇవ్వకుండా కొత్త కమిటీకి, నెక్స్ట్ వచ్చే కమిటీకి, ఇంకో కమిటీకి ఏ విధంగా వీళ్ళు బ్యాంకులో ఏ విధంగా మారుస్తున్నారు అంటారు? నిజంగా మారుస్తున్నారా? లేదనుకుంటే సొసైటీ యాక్ట్ ప్రకారము సొసైటీ నామ్స్ లేకుండా వీళ్ళు మార్చేస్తున్నారా? ఏ విధంగా జరుగుతుంది అసలు? సొసైటీ నామ్స్ కి వీళ్ళకి, గవర్నమెంట్ కి వీళ్ళకి సంబంధం లేదు సార్. వాళ్ళకి లా అంటే భయం లేదు, ఓకే, జ్యుడిషియరీ అంటే భయం లేదు, పోలీస్ అంటే భయం లేదు, ప్రెస్ అంటే భయం లేదు, ఎవరన్నా రాజకీయం అంటే భయం, పొలిటీషియన్స్ అంటే భయం లేదు. ఎందుకంటే చెప్తున్నానంటే ఇదిగో ఇది చూడండి.